Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన విన్యాసం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి. లాస్ట్ 1 year ఆర్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు, వాటిని గుర్తించండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన విన్యాసం, ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చిందంటే ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి ఆ టాపిక్ సంబంధించి అంటే, ఫస్ట్ ఆ విన్యాసం యొక్క పేరేంటి, ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి, ఆ దేశాల పేర్లు ఏంటి, ఏ దేశాలు ఇందులో పార్టిసిపెంట్స్, అండ్ త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది ఆ విన్యాసం. సో త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఈ విన్యాసం ఈ సంవత్సరం ఎక్కడ జరుగుతుంది, ఎవరి ఆతిథ్యంలో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి విన్యాసము ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసం యొక్క ఎడిషన్ మొదటిసారి ఈ పేరుతో విన్యాసం ఎప్పుడు జరిగింది, అండ్ ఏమన్నా ప్రత్యేకతలు ఉంటే ప్రత్యేకతలు. సో ఈ పాయింట్స్ అయితే ఖచ్చితంగా కవర్ అయ్యే విధంగా చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన విన్యాసం పేరు యుద్ధ అభ్యాస్ గుర్తుంచుకోండి. వార్తలు నిలిచిన విన్యాసం పేరు యుద్ధ అభ్యాస. సెకండ్ వచ్చేసి ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్ అంటే 2 countries, 2 దేశాలు. ఏంటి ఆ దేశాలు అంటే భారత్ మరియు అమెరికా. భారత్, అమెరికా. త్రివిధ దళాలు అంటే ఏంటి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో ఇది ఆర్మీకి సంబంధించింది, అంటే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, సంయుక్త సైనిక విన్యాసం గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసము ఎక్కడ జరుగుతుంది, విన్యాసంలో ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో ఆ పార్టిసిపెంట్ కంట్రీసే ఒక్కో సంవత్సరానికి గాను ఒక్కొక్క ఆతిథ్యంలో జరుగుతుంది. అంటే ఉదాహరణకి భారత్, అమెరికా 2 దేశాలు పార్టిసిపెంట్స్. ఈ సంవత్సరం భారత్ ఆతిథ్యంలో జరుగుతుందంటే నెక్స్ట్ ఇయర్ అమెరికా ఆతిథ్యంలో జరుగుతుంది. అలా రొటేషన్గా జరుగుతూ ఉంటాయి. సో ఈ సంవత్సరం మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ ఎక్కడిది, రాజస్థాన్ రాష్ట్రంలో జరుగుతుంది. రాజస్థాన్ భారత ఆతిథ్యంలో జరుగుతుంది. మరి సంవత్సరం జరుగుతున్న ఈ యుద్ధాభ్యాస విన్యాసం ఎన్నవ ఎడిషన్ అంటే 20వ ఎడిషన్, 20th ఎడిషన్. నెక్స్ట్ వచ్చేసి మొదటిసారి యుద్ధ అభ్యాస పేరుతో విన్యాసం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004 సంవత్సరంలో ప్రారంభమైంది. గుర్తుపెట్టుకోండి. సో ఈ పాయింట్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మరి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే రీసెంట్గా September 9th ఈ విన్యాసం స్టార్ట్ అయింది భారత ఆతిథ్యంలో. September 22nd వరకు జరుగుతూ ఉంటుంది, ముగుస్తుంది. గుర్తుంచుకోండి. సో వార్తలు నిలిచిన ఒక విన్యాసం యుద్ధ అభ్యాస 2024 8వ ఎడిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి, దట్స్ ఇట్. అండ్ రక్షణ రంగానికి సంబంధించిన క్వశ్చన్స్ని కనుక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పరిశీలిస్తే విన్యాసాల గురించి కానివ్వండి, రక్షణ రంగ దిగుమతుల గురించి కానివ్వండి, సిప్రీ రిపోర్ట్స్ పైన కానివ్వండి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వారి ఆమోద ముద్ర, వీటిపైన కానీ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి అమెరికా నుండి దిగుమతి చేసుకొనున్న ప్రిడేటర్ డ్రోన్స్ అనేవి వార్తల్లోకి వచ్చినాయి. సో ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం అని చెప్పేసి అడగవచ్చు, అమెరికాతో. సో ఇలా చాలా అంశాలు రీసెంట్గా కూడా మనం చూసాము. సిగ్ సావర్ రైఫిల్స్, వీటిని మనం సెకండ్ ఫేజ్లో భాగంగా అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఆ ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. గతంలో పోసిడాన్ 8I నిఘా విమానం, ప్రస్తుతం ఈ నిఘా విమానాలు మన ఇండియన్ నేవీ పరిధిలో పనిచేస్తున్నాయి. వీటిని ఎక్కడి నుండి, అమెరికా నుండి. అపాచీ, చినూక్, MH రోమియో హెలికాప్టర్స్, వీటిని ఈ హెలికాప్టర్స్ని ఎక్కడి నుండి, అమెరికా నుండి భారత్ మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి దిగుమతి చేసుకుంటుంది. సిగ్ సావర్ ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇజ్రాయెల్ నుండి హెరాన్ డ్రోన్స్, నెగెవ్ లైట్ మిషన్ గన్స్,
లేదంటే రీసెంట్గా స్కై స్ట్రైకర్స్ లేదా సూసైడ్ డ్రోన్స్ అని చెప్పేసి ఇటువంటివి. అండ్ ఫ్రాన్స్ దేశం నుండి దసో సంస్థ వారు తయారు చేస్తున్న రఫేల్ ఫైటర్ జెట్స్, మిరాజ్ 2000 ఫైటర్ జెట్స్ ఇలాంటివి. అండ్ స్పెయిన్ నుండి C295 యుద్ధ విమానాలు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. అందులోనూ రష్యా పాత్ర చాలా ఇంపార్టెంట్. సో భారత్కి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా, అంటే మనం ఎక్కువగా రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నాం రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి. మనకి S-400 మిసైల్ సిస్టమ్ కానివ్వండి, బ్రాహ్మోస్ కానివ్వండి, ఇటువంటివి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రిడేటర్ డ్రోన్స్ని ఎక్కడి నుండి కొనుగోలు చేసే ఒప్పందం? అమెరికా నుండి. గుర్తుంచుకోండి, రక్షణ రంగ ఒప్పందం. అక్టోబర్ 31 నాటికి ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం. అమెరికా నుంచి అత్యాధునిక సాయుధ ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు చేసే ఒప్పందంపై భారత ప్రభుత్వం ప్రయత్నాలు వేగవంతం చేసింది. అక్టోబర్ 31 నాటికి సంతకాలు పూర్తయ్యేలా సన్నాహాలు మొదలుపెట్టింది. రక్షణ కొనుగోలు మండలి ఇప్పటికే దీనికి ఆమోదం తెలిపింది. తుది ధరపై అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ సమ్మతించిన అనంతరం మంత్రివర్గ తుది ఆమోదం లభిస్తుంది. ఒప్పందం విలువ $310 కోట్ల, మొత్తం 31 MQ-9B డ్రోన్లను, ప్రిడేటర్ డ్రోన్స్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. MQ-9B గుర్తుంచుకోండి, MQ-9B ప్రిడేటర్ డ్రోన్స్. అండ్ అత్యుత్తమ దేశంగా మరొకసారి స్విట్జర్లాండ్, భారతదేశం 33వ స్థానంలో. ప్రపంచంలోనే ద బ్యూటిఫుల్, మంచి దేశంగా, అద్భుతమైన దేశంగా, ద మోస్ట్ అట్రాక్టివ్ కంట్రీగా స్విట్జర్లాండ్ రెగ్యులర్గా వార్తల్లోకి వస్తుంది. సో US న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ వెలువరించిన ఉత్తమ దేశాల ర్యాంకింగ్స్ 2024లో స్విట్జర్లాండ్ వరుసగా 3వ ఏడాది అత్యుత్తమ దేశంగా నిలిచింది. భారత్ మాత్రం 3 స్థానాలు దిగజారి 33వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 89 దేశాలు నిర్వహించిన సర్వేలో సాహసం, క్రియాశీలత, వారసత్వం, వ్యాపార నిర్వహణ, అభివృద్ధి సామర్థ్యం, జీవన నాణ్యత, సంస్కృతి సాంప్రదాయాలు తదితర 10 అంశాల్లో ఉప ర్యాంకింగ్స్ తీసుకున్నారు. ఈ 10 అంశాల పరిశీలనకు 73 గణాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఈరోజు భారత్ ఆతిథ్యంలో సెమికాన్ ఇండియా సదస్సు, సెమికాన్ ఇండియా 2024 సదస్సు అనేది ప్రారంభమైంది. సెప్టెంబర్ 11 భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ సదస్సుని ప్రారంభించారు. ఎక్కడ? ఇండియా ఎక్స్పో మార్ట్. ఎక్కడిది? గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఉంది. గుర్తుంచుకోండి, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభమైంది సెప్టెంబర్ 11 సెమికాన్ ఇండియా. ఈ సదస్సు యొక్క థీమ్, ఏదైనా సదస్సు గురించి మనం నేర్చుకుంటున్నామంటే ఖచ్చితంగా సదస్సు సంబంధించిన థీమ్ చూడాలి కదా. షేపింగ్ ద సెమీకండక్టర్ ఫ్యూచర్ అనే ఇతివృత్తంతో, థీమ్తో జరుగుతుంది. సెమికాన్ ఇండియా, సెమీకండక్టర్లకు సంబంధించి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రపీఠాన్ని నిలపడం టార్గెట్స్ ఇలాంటివి. రేపటి నుంచి ఆసియా పసిఫిక్ మంత్రుల సమావేశం, యాక్చువల్గా ఈ రోజు నుంచి. సో ఈ రోజు నుంచి ప్రారంభమైన సెప్టెంబర్ 11 నుండి 13 వరకు జరగనున్న ఒక సదస్సు, ముఖ్యంగా పౌర విమానయాన రంగానికి సంబంధించి. ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? కింజారపు రామ్మోహన్ నాయుడు గారు. సో ఈ సదస్సుకు అధ్యక్ష బాధ్యతలు. సో పౌర విమానయాన రంగంపై ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి 2వ సమావేశం ఈ నెల, అంటే ఈరోజు 11th, 12th తేదీల్లో ఢిల్లీలో జరిగింది. సో దీనికి 41 దేశాల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. అండ్ ఈ సమావేశం ముగింపు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు రేపటి రోజున పాల్గొంటారు. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు విలేకరులకు తెలపడం జరిగింది. పాకిస్తాన్ నుంచి ఎవరూ హాజరు కావడం లేదని చెప్పడం జరిగింది. అండ్ అంతర్జాతీయ సమస్యలకు స్థానిక పరిష్కారం అనే అంశము. సో నిన్నటి రోజున అనుసంధాన్ జాతీయ పరిశోధన ఫౌండేషన్ తొలి సదస్సులో భారత ప్రధాని గారు చెప్పిన మాటల్లో పర్యావరణ పరిశోధనలో అడ్డంకులను అధిగమించాలి. సో పర్యావరణ రంగంలో పరిశోధనల్లో అడ్డంకులను గుర్తించి తొలగించాల్సిన అవసరం ఉందని, అంతర్జాతీయ సమస్యలకు స్థానిక పరిష్కారాలు సూచించాల్సి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అభిప్రాయపడ్డారు. దేశంలో జరిగే పరిశోధన అభివృద్ధికి సంబంధించిన డాష్బోర్డ్ ఉండాలని, ఎప్పటికప్పుడు వాటి గురించి సులభంగా తెలుసుకోవాల్సి ఉందని చెప్పడం జరిగింది. కొత్తగా ఏర్పాటు చేసిన అనుసంధాన్ జాతీయ పరిశోధన ఫౌండేషన్ తొలి సమావేశం నిన్నటి రోజున ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగింది. సైన్స్, టెక్నాలజీతో పాటు పరిశోధన అభివృద్ధి పథకాల రీడిజైనింగ్పై ఇందులో చర్చ జరిపారంట. అండ్ ఈ శ్రమ్ పోర్టల్ ఇప్పుడు కాదు, 2021 కరోనా పరిస్థితుల సమయంలో ఇది
మనం చూసాము. ఈ శ్రమ్ పోర్టల్ ఎప్పుడు 26 ఆగస్ట్ 2021 అప్పుడు ప్రారంభమైంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ శ్రమ్ పోర్టల్. దీనికి సంబంధించింది ఈ శ్రమ్ పోర్టల్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఇన్ ఇండియా. అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజిస్ట్రీ చేసే ఒక అద్భుతమైన ఇనిషియేటివ్. మరి ఈ శ్రమ్ పోర్టల్లో ఇప్పటికీ యాజ్ ఆన్ దిస్ డే 50 లక్షల మంది నమోదు చేసుకోవడం జరిగిందంట. దీనికి సంబంధించిన అధికారిక గణాంకాలు ఎవరు రిలీజ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారు. అండ్ తొలి ప్రైవేట్ స్పేస్ వాక్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. 4 వ్యోమగాములను నింగిలోకి పంపింది నిన్నటి రోజున స్పేస్ ఎక్స్. ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత ప్రస్తుతం అమెరికాకి పాసిబుల్ అవుతోంది కొన్ని విషయాల్లో. దానికి కారణం ప్రైవేట్ సంస్థ స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్కి సంబంధించింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన ఖగోళ పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించేందుకు పొలారిస్ డాన్ ప్రాజెక్టులో భాగంగా 4 వ్యోమగాములను ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా రోదస్లోకి పంపించింది. ప్రముఖ బిలియనేర్ జేడ్ ఇసాక్మన్, స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు సారా గిల్లీ, అన్నా మెనోన్, అమెరికా వైమానిక దళ మాజీ పైలట్ స్కాట్ కిడ్తో కూడిన ఈ రాకెట్ నిన్నటి రోజున ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్ళింది. ఉష్ణమండల దేశాలపై తీవ్ర వాతావరణ ప్రభావం పడనుందంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ జనాభాలో 4/3 మంది నివసించే ఉష్ణమండలంలోని ప్రజలు వచ్చే 20 ఏళ్లలో అత్యుష్ణ పరిస్థితులను, కుండపోత వర్షాలను ఎదుర్కొనున్నారని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం హెచ్చరించింది. వీరి అధ్యయనానికి నార్వేలోని సిసెరో అంతర్జాతీయ వాతావరణ పరిశోధన కేంద్ర పరిశోధకులు నాయకత్వం వహించారు. ప్యారిస్ వాతావరణ సదస్సులో అంగీకరించిన ప్రకారము భూష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువకు పరిమితం చేయగలిగితే వాతావరణ వైపరీత్యాలకు గురయ్యే ప్రజలు 20% అంటే 150 కోట్లు ఉంటారు. కానీ భారత్ వంటి దక్షిణాసియా దేశాలు, అరేబియా ద్వీపకల్ప దేశాలు 2050 కల్లా కర్బన ఉద్గారాల తటస్థతను సాధించినా కూడా తీవ్ర స్థాయిలో వాతావరణ వైపరీత్యాలకు గురవుతాయి. సో ఇటువంటి నివేదిక. సో నివేదికలపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 4 కొత్త మెడికల్ కాలేజీల ఆమోదముద్ర. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అవి ఇక్కడ తెలంగాణలో కొత్తగా 4 మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసి అనుమతి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క కాలేజీకి 50 సీట్లు కేటాయించడం జరిగింది. ఎక్కడెక్కడ కొత్త మెడికల్ కాలేజెస్ అంటే యాదాద్రి, మహేశ్వరం, మెదక్, కుత్బుల్లాపూర్లో ఈ కాలేజీల ఏర్పాటు. అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్నటి రోజున చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కోటిలో మహిళా విశ్వవిద్యాలయం ఉంది కదా, విమెన్స్ యూనివర్సిటీ ఉంది కదా, ఆ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ గారి పేరుని పెట్టడం జరుగుతుంది. గుర్తుంచుకోండి తెలంగాణకు సంబంధించిన ఈ 2 అంశాలు. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే యుద్ధ అభ్యాస్ 2024 విన్యాసము, అండ్ అక్టోబర్ 31 నాటికి ప్రిడేటర్ డ్రోన్స్ ఒప్పందం అనే అంశము, అండ్ అత్యుత్తమ దేశంగా స్విట్జర్లాండ్, సెమికాన్ ఇండియా భారతాతిథ్యంలో ఈరోజు ప్రారంభము, అండ్ ఈ రోజు నుంచి ఆసియా పసిఫిక్ మంత్రుల సమావేశం పౌర విమానయాన రంగానికి సంబంధించింది, అండ్ అంతర్జాతీయ సమస్యలకు స్థానిక పరిష్కారం అనే అంశము, ఈ శ్రమ్ పోర్టల్ అందులో రిజిస్ట్రేషన్స్ 50 లక్షలు దాటిందంట, అండ్ తొలి ప్రైవేట్ స్పేస్ వాక్ అమెరికాకి సంబంధించి, అండ్ ఉష్ణమండల దేశాలపై తీవ్ర వాతావరణ ప్రభావం పడుతోంది అని, నెక్స్ట్ తెలంగాణలో కొత్తగా 4 మెడికల్ కాలేజీలు మరియు తెలంగాణ రాష్ట్రంలో కోటిలో ఉన్న మహిళా విశ్వవిద్యాలయం పేరుని చాకలి ఐలమ్మ గారి పేరుతో నామకరణం చేయడము. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.